పోలీసులు ఏ క్షణమైనా సరే దువ్వాడ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దువ్వాడకు బిఎన్ఎస్ 353/3 కింద అధికారులు నోటీసులు అందించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నెలకి 50 కోట్లు ఇస్తున్నాడని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇది బలిసి కొట్టుకున్నాడు. గతంలో ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన మాటలకు సంబంధించి నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదయ్యింది. శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. చూసుకుంటే వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ అయినా సరే ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మీ కేసులు ఇంకా వెంటాడుతున్నవి. ఈరోజు అసలు ఏం కేసు సంబంధించి పోలీసులు ఏం నోటీస్ ఇచ్చారు? గడిచిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అయన్నొద్దు పాయింట్కి రా. అప్పుడు ఏంటంటే నేను కామెంట్ చేయటం జరిగింది. 50 కోట్ల రూపాయలు తీసుకొని మరి ప్రశ్నించడం మానేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన మీరు ఎందుకు సడన్ గా ప్రశ్నించడం మానేశారు? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? దానిపైన చాలా కేసులు కట్టారని నాకు తెలిసింది రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అదే విధంగా హిరమండలంలో కూడా కట్టారని. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఈరోజు 41 నోటీస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం 35 క్లాస్ 3 అవుతుంది. దాన్నే 41 నోటీస్ కింద పాత చట్టం ప్రకారం. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అది ఇచ్చారు, అందుకున్నాం. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అంటే ఇప్పుడు నోటీస్ చేయడంలో ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా? దీని వెనకాల ఏదో కుట్రుంది. ఏంటి, ఏం జరుగుతుందో, ఏం చేయబోతున్నారో నాకు తెలియదు. కాకపోతే నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అంటే గతంలో మీకు వైసీపీ పార్టీ సపోర్ట్ ఉండేది, లీగల్గా ఏదొచ్చినా లీగల్ టీం ఉండేది. సమాధానం చెప్పడానికి వీళ్ళు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఎటువంటి పార్టీ సపోర్ట్ లేదు. ఏ విధంగా కేసును ఫేస్ చేస్తారు? అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. నాకు ఇప్పటికే గడిచిన రాజకీయాల్లో పవర్ ప్లాంట్ ఉద్యమాలు చేసేటప్పుడు నా మీద మర్డర్ కేసులు కూడా పెట్టారు, 307 కూడా పెట్టారు. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. 18 కేసులు నాకు పవర్ ప్లాంట్ ఉద్యమాల వల్ల. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. 15 కేసులు నా మీద నమోదయ్యాయి. అప్పుడు నేనే పార్టీలో లేను. అవి నేను ఫేస్ చేయగలిగాను కదా. ఇప్పుడు ఆ కేసులన్నీ కోర్టులలో చాలా వరకు పోయినాయి, ప్రజా ఉద్యమాలకు సంబంధించి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. ఇది కూడా నేనేమి దోపిడీ చేసింది, అక్రమాలు చేసింది, భూ కబ్జాలు చేసింది, లంచాలు తీసుకునేది. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి అధికార దుర్వినియోగం చేసినటువంటి కేసు కాదు ఇది. ప్రతిపక్షానికి చెందిన వ్యక్తిగా ఒక మాట అన్నానని నా మీద పెట్టినటువంటి కేసు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కూడా నా మీద అటువంటి కేసులు లేవు. అంటే ఈ ప్రభుత్వంలో కూడా నా మీద కేసులు పెట్టడానికి నేను ఎక్కడా తప్పు చేయలేదు నా రాజకీయ జీవితం. ఆనాడు ఒంటరిగా పోరాటం చేస్తూ ఎలా అయితే ఎదుర్కొన్నానో ఇప్పుడు అలానే ఎదుర్కొంటాను. చూసారా సార్ డబుల్ యాక్షన్? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.